మెగానెన్ టీవీ ఒకవైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ మరోవైపు అంతర్జాతీయ వేదికలపై అమాయకత్వం నటిస్తున్న పాకిస్తాన్కు భారత భద్రతా దళాలు మరోసారి చుక్కలు చూపించాయి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై మన దేశం సాధించిన ఒక అతిపెద్ద సైనిక విజయం ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్గా మారింది. డిస్కవరీ సంస్థ తాజాగా నిర్మించిన డిక్లాసిఫైడ్ ఆపరేషన్ సింధూర్ అనే డాక్యుమెంట్ సిరీస్ ఇప్పుడు పాకిస్తాన్ సైన్యానికి నిద్ర లేకుండా చేస్తుంది. ఈ డాక్యుమెంటరీలో భారత్ చూపించిన వాస్తవాలను జీర్ణించుకోలేక పాక్ సైన్యం తీవ్ర విమర్శలకు దిగింది. మరోవైపు దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు చేసి ఐఎస్ఐ మద్దతున్న 200 మందికి పైగా ఉగ్రవాదులను కేంద్ర ప్రభుత్వం అరెస్టు చేయడం పాకిస్తాన్ బండారాన్ని బట్టబయలు చేసింది. అసలు ఈ 88 గంటల ఆపరేషన్ సింధూర్ కథ ఏంటి? డాక్యుమెంటరీలో అజిత్ దోవల్ ఏం చెప్పారు? ఈ దెబ్బకు పాకిస్తాన్ ఎందుకు ఉలిక్కి పడుతుందో ఇప్పుడు చూద్దాం. ఆపరేషన్ సింధూర్పై భారత్ రూపొందించిన ఈ డాక్యుమెంటరీని పాకిస్తాన్ సైన్యం మంగళవారం తీవ్రంగా ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. పాక్ సైన్యం మీడియా విభాగమైన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ ఈ డాక్యుమెంటరీపై స్పందిస్తూ ఇది క్షేత్రస్థాయి వాస్తవాలను పూర్తిగా విస్మరించిందని, కేవలం ఏకపక్ష కథనాన్ని మాత్రమే అందిస్తుందని అక్కసు వెళ్లగక్కింది. భారతదేశానికి ఇష్టమైన రీతిలో ఈ ఘటనను అత్యంత నాటకీయంగా చిత్రీకరించారని పాక్ మిలిటరీ ఆరోపించింది. దాదాపు 88 గంటల పాటు జరిగిన ఆపరేషన్ సింధూర్ ఘటనలను భారత సీనియర్ రాజకీయ సైనిక నాయకత్వం ఈ డాక్యూ సిరీస్లో గర్వంగా వివరించడాన్ని, ఈ ఆపరేషన్ ఒక గొప్ప సైనిక విజయంగా భారత్ అభివర్ణించడాన్ని పాకిస్తాన్ తీవ్రంగా వ్యతిరేకించింది. మరోవైపు నిజాలు బయటపడేసరికి పాక్ సైన్యానికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన చారిత్రాత్మక సైనిక వ్యూహాలు, ఆ నిర్ణయాల వెనుక ఉన్న అసలు కథను ఈ డిస్కవరీ డాక్యుమెంటరీ సిరీస్ కళ్లకు కట్టినట్లు వివరించింది. 2 భాగాలుగా వచ్చిన ఈ డాక్యూ సిరీస్లో మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఎంతో పవర్ఫుల్గా మాట్లాడారు. భారత్ ఎల్లప్పుడూ శాంతిని కోరుకుంటుందని, కానీ దాన్ని ఎవరైనా చేతగానితనంగా భావిస్తే మాత్రం ఖచ్చితంగా సహించేది లేదని ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గతేడాది ఏప్రిల్ 22న పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఘోర ఉగ్రదాడిలో ఏకంగా 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి ప్రతీకారంగానే మే 7వ తేదీ తెల్లవారుజామున ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై భారత సైన్యం భీకరమైన మెరుపు దాడులు చేసింది. ఈ సైనిక ఉద్రిక్తత దాదాపు 88 గంటల పాటు సాగి మే 10 సాయంత్రం ఒక అవగాహనకు రావడంతో ముగిసింది. ఈ 88 గంటల పోరాటంలో మన భారత సైనికులు శత్రుమూకలను మట్టి కరిపించారని అజిత్ దోవల్ స్పష్టం చేశారు. సరిహద్దుల్లో సైన్యం దాడులు చేస్తుంటే దేశం లోపల కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉగ్రవాదుల ఏరివేతను వేగవంతం చేశారు. స్వాతంత్ర దినోత్సవానికి ముందు ఉగ్రవాద కుట్రలను భగ్నం చేసినట్లు కేంద్ర హోంమంత్రి వెల్లడించారు. భద్రతా చర్యల్లో అరెస్టైన ఈ ఉగ్రవాద నెట్వర్క్తో పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐకి ప్రత్యేక సంబంధం ఉందని అమిత్ షా చేసిన వ్యాఖ్యలను పాకిస్తాన్ తీవ్రంగా ఖండించింది. పాక్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి తాహిర్ అంద్రాబీ దీనిపై స్పందిస్తూ అమిత్ షా వ్యాఖ్యలు నిరాధారమైనవని, భారత్ తన దేశ భద్రతా సవాళ్ల నుంచి దృష్టి మళ్లించడానికే పాకిస్తాన్పై ఇలాంటి ఆరోపణలు వాడుకుంటుందని బుకాయించే ప్రయత్నం చేశారు. పాకిస్తాన్ ఎన్ని అబద్ధాలు చెప్పినా భారత దర్యాప్తు సంస్థల దగ్గర పక్కా ఆధారాలున్నాయి. అమిత్ షా తెలిపిన వివరాల ప్రకారం పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతున్న షహజాద్ భట్టి నెట్వర్క్కు చెందిన 200 మందికి పైగా కార్యకర్తలను దేశవ్యాప్తంగా అరెస్టు చేశారు. దేశంలోని 14 రాష్ట్రాల్లో భద్రతా బలగాలు ఈ భారీ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ నెల 12న నిర్వహించిన ఆపరేషన్లో ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 62 మందిని, హర్యానాలో 52, ఢిల్లీలో 51, పంజాబ్లో 44, రాజస్థాన్లో 15, మహారాష్ట్రలో 8, ఉత్తరాఖండ్లో 5గురిని అరెస్టు చేశారు. అలాగే కర్ణాటక, గుజరాత్, బీహార్లో 3 తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, కేరళలో 2 చొప్పున అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మార్కింగ్తో ఉన్న ఐఈడీలు, గ్రెనేడ్లు, పిస్టల్స్, తూటాలు, నిఘా కోసం ఉపయోగించిన సీసీటీవీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్, హర్యానాలో ఇటీవల జరిగిన పలు పేలుళ్లు, లక్షిత హత్యల వెనుక ఇదే షహజాద్ భట్టి నెట్వర్క్ ప్రమేయం ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ పక్కాగా గుర్తించింది. పోలీసు, రక్షణ, మతపరమైన ప్రదేశాల్లో గూఢాచర్యం కోసం వీరు నిధులు కూడా ఖర్చు చేశారు. ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న జీరో టాలరెన్స్ విధానానికి ఈ ఆపరేషన్ అతిపెద్ద నిదర్శనం.